జై శ్రీరామ్. శ్రీరామ్. 2024లో యావత్ హిందూ బంధువుల యొక్క ఆశీస్సులతో గణేశ భగవాన్ యొక్క బాలాపూర్కు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గణేశ భగవాని లడ్డును ఓపెన్ యాక్షన్ లో మీ అందరి ఆశీస్సులతో నేను కైవసం చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. నాతోటి ఆనాడు సోదరులు నగదు రూపేణ సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచడం ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దేవాజ్ఞ శర్మ గారు, మా రంగారెడ్డి అన్న గారు, అనిత గారు, పారిజాత గారు, వంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలకు, మీడియా అందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డును కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी गाరు నన్ను అడిగారు, क्या रेड्डी तुम 30 लाख 1000 रुपए नगद पे करे क्या अन्नारू. आओ साहब नगद पे कराना. अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू. मैंने बोला कि सर मोदी सर, मैंने जनता से चंदा करके चंदा చేసి పైసలు ఇచ్చాను గాని నా సొంతం కాదని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పి, రైతు కుటుంబంకి వెళ్ళొచ్చునని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ దోవల్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారని చెప్పి కూడా ఇది మన ఖ్యాతి కోసం, మన దేశం కోసం. నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలాపూర్ లో ఉండడం రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలు, ఈ నవరాత్రులు మన గడప లోపల, ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి వేదిక మీద అనేక మంది పెద్దలతో పాటు మా యొక్క జిట్టా సురన్న త్రివేణి విద్యా సంస్థల అధినేత, గణేష్ ఉత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర పోతుడో కూడా కానీ పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ఉంటాడు, పొద్దున 5 గంటలకు ఉంటాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వంగేటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సమ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరికి కూడా భజన భక్తులకు, కొలన్ జగన్ రెడ్డి గారికి, గుండోజు వెంకటాచారి గారికి నిజంగా నేను వారు ఎంత గొప్ప చేశారంటే, యువ కిషోరులైతే నిద్ర ఆరాలు మాంటారు, దీక్షలో ఉంటారు, మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్నా ఆదివారం తర్వాతనే. అవునా కాదా? బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేశ భగవానికి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన వినాయకుడి పండుగ జరుగుతుందంటే, మరి ఈరోజు ఈ జనసందోహం చూస్తుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు సంతోషపడవలసిన విషయం. ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజుల నుంచి చూస్తుంటే జనసందోహం లక్షలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, మరి మాజీ మేయర్ బాధ్యత నరసింహారెడ్డి గారికి, మరి తీగల ఇంద్రారెడ్డి గారికి, మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు పేరు పేరున. ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మరి వినాయక చవితి ఉత్సవాలు ఎంత పగడ్బందీగా చేస్తుందంటే మనం అందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఈ రోజు మన
ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మరి ఖైరతాబాద్ బాలాపూర్ మరి ఏం జరుగుతున్న విషయం మీద చర్చ జరిపి మరి అధికారులతోటి రోజు కూడా మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా బాలాపూర్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన కథలో చెప్తున్నా, బాలాపూర్ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ సంతోషపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి బాలాపూర్ గ్రామంలో రాను కూడా ఇంకెంతో పేరు ప్రతిష్టలు రావాల్సింది మన సందర్భం ఉంది. కాబట్టి మరి రాబోయే కాలంలో కూడా మరి పోలీస్ శాఖ వారికి సిబ్బంది వారికి అందరికీ మేము సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై గణేష్ భగవాన్కి. అలాగే రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బలో గణేష్ భగవాన్కి. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాపూర్ గణేష్ లడ్డు ఆక్షన్ లో భాగంగా ఇక్కడికి వచ్చేసిన భక్త శేష అందరికీ మరియు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ మేయర్ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి మరియు గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఎక్స్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి మరియు ఇక్కడ బాలాపూర్ నుండి వంగేటి లక్ష్మారెడ్డి గారికి, వంగేటి శ్రీలక్ష్మి గారికి, ఎల్లారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మాతో పాటు వచ్చిన మిగతా భక్తులందరికీ, ముఖ్యంగా గతంలో లడ్డు కైవసం చేసుకొని ఆ గణనాథుని ఆశీర్వాదం చెందిన వాళ్ళందరికీ, మరి ఈరోజు కూడా లడ్డు ఆక్షన్లో కైవసం చేసుకున్న వారికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ తెలిసింది మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ ఉండడం, బాలాపూర్లో గణనాథుడు ఉండడం, మరి యావత్ తెలంగాణ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలోనే ఈ బాలాపూర్ లడ్డు యొక్క ప్రఖ్యాతి ఎంత గొప్పదిదో మనందరికీ తెలుసు. దీంతోనే భావితరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆధ్యాత్మికంగా కూడా అందరూ కూడా సమకూర్చుకొని ఉండాలి. అలాగే మరి పూజా పునస్కారాల్లో కూడా భావితరం కూడా పాల్గొన్నట్టయితే వారికి భక్తి విలువ కానీ కుటుంబ విలువలు అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరాలు దాని విలువలు తెలుస్తాయి. ఏదేమైనా కానీ ఈరోజు ఈ గణేష్ ఉత్సవంలో మన అందరము కూడా అన్ని పార్టీలకి అతీతంగా, అన్ని కులాలకు అతీతంగా అందరము కలిసిమెలిసి ఇక్కడ ఉంటాం. కాబట్టి ఆ గణనాథుల ఆశీర్వాదం అందరిపైన ఉండాలి, అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించి ఎక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా తక్కువగా కాకూడదని పోలీస్ బృందంకే కానీ కమిషనర్ బృందంకే కానీ అందరికీ చెప్పినందుకు పోలీస్ బృందం కమిషనర్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పారిశుద్ధ కార్మికులకి, యువతకి, ముఖ్యంగా ఉత్సవ కమిటీ మెంబర్లందరికీ కూడా నేను ఈరోజు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్ కి. అలాగే బాలాపూర్ మాజీ సర్పంచ్ గుండోజీ రఘునందన్ సార్ని కూడా వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. వినపడతలేదు నాకు. జై బోలో గణేష్ మహారాజ్ की. చార్ పార్ కార్ దాకా వినపడాలి మన బాలాపూర్. చాలా సంతోషం. గత అనేక సంవత్సరాల నుంచి బాలాపూర్ వినాయకుడు నిర్వర్తిస్తూ ఉన్నారు చాలా మంది. మన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారు,
మన మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు మాకు అత్యంత ఈ ప్రపంచ దేశాలకే చూపించినటువంటి మిఠాయి పుల్లారెడ్డి గారి తనయుడు రాఘవరెడ్డి గారు, శశిధర్ గారు, మా చిన్న కూడా చాలా మాట్లాడుతున్నారు. మీ రంగారెడ్డి గారి బాలాపూర్ ఎక్స్ ఎంపీపీ, అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు చాలా సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఎంతోమంది అతిమత రాజు, ఈ గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, చారి గారు, లక్ష్మారెడ్డి గారు, మరి ఈ ప్రాంత పెద్దలందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు అందరూ కూడా ఈ బాలాపూర్ వినాయకుడి సాక్షిగా మీరందరూ కూడా వినాలి. ఈ ప్రపంచ దేశాలు వింటూ ఉన్నాయి ఇవన్నీ. అన్ని టీవీలు కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి, అన్ని మీడియా కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఏ బాలాపూర్ లడ్డూలు తీసుకున్న వాళ్ళు మంచిగా అయినారు. అందుకని ఇవాళ అదృష్టం ఎవరు భరిస్తుందో తెలియదు మనకు. ఆ విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. బాలాపూర్ లడ్డు తీసుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను వారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడే కాదు, ఈ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో కాదు, మహేశ్వరం నియోజకవర్గం కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ బాలాపూర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండే లడ్డు గురించి అంత ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మీరు చూస్తూనే ఉన్నారు. ఏ గ్రామంలో లేనటువంటి సందడి, ఏ హైదరాబాద్ నగరంలో లేనటువంటి సందడి ఈరోజు బాలాపూర్లో ఉందంటే ఆ ప్రత్యేకత మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనా ఒక విన్నపం, మీరందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం ఇంచుమించుగా గత 10-12 సంవత్సరాల కంటే ఎక్కువ వినాయకులు పెట్టుకున్నారు. జాగ్రత్తగా మీరందరూ కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే రష్ ఎక్కువగా ఉన్నది. సామరస్యంగా అందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క నిమజ్జనాన్ని మన ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు, ప్రభుత్వం వీక్షిస్తుంది. దీనికి ప్రత్యేకమైన కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా మీరందరూ ఆ సూచన ప్రకారంగా మీరందరూ కూడా నిమజ్జనం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ గణేశోత్సవ సమితి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మనకు వినాయక చవితి వచ్చిందంటే రెండే వినాయకులు గుర్తొస్తాయి. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి బాలాపూర్ గణేశుడు. లడ్డూకు చాలా ప్రఖ్యాతి చెందిన గణేశుడు. మన జగనన్న చెప్పినట్టు బాలాపూర్ గణేశుడు లడ్డు అంటే బంగారు. వేదిక రెడ్డి గారికి, అనిత హరినాథ్ రెడ్డి గారికి, సోదరులు రాఘవరెడ్డి గారికి,
శశిధర్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారితో పాటు కమిటీ సభ్యులందరికీ, బాలాపూర్లో పార్టీలకు సంబంధం లేకుండా అందరూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీకు అందరికీ, యువజన సోదరులకి, అదేవిధంగా అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉందో, ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బాలాపూర్ వినాయకుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా సమీక్షిస్తున్న సందర్భంలో కూడా ఈ శోభాయాత్రలో బాలాపూర్ వినాయకుడు బయలుదేరారా అని అడుగుతూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు నిజంగానే బాలాపూర్లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. రంగారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు నిజంగా ఏ అదృష్టం చేస్తానో ఏ పుణ్యం చేస్తానో ఈ గ్రామంలో పుట్టారని మీరే విధంగా భావిస్తా ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తానో నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచానని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, గతంలో వినాయకుడి లడ్డుని కైవసం చేసుకున్న శంకర్రెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టవంతులందరూ ఉన్నారు. వారందరితో పాటు ఇప్పుడు అందుకోపోయే వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనం అందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరి సేవలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ శోభయాత్ర పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి అభినందనలు. జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ. అన్న బగ్గి జర ముందుకు తీసుకోవాలి. అట్లనే వినాయకుని క్యాంటర్ జర ముందుకు రావాలన్నా, కొంచెం అన్న క్యాంటర్ జర ముందుకు రావాలి. తమ్ముళ్ళు అందరు సహకరించి వినాయకుని కొంచెం ముందుకు తీసుకురండి. దయచేసి అందరూ సహకరించాలన్నా, స్థలభావం ఉంది. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి విచ్చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ నవరాత్రులు ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ సంవత్సరం లడ్డూ వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఒకసారి కొత్త వారి పేర్లు పిలుస్తాను, దయచేసి చేతులెత్తి ఆ క్యాంటర్ మీద ఉంటే ఒకసారి చేతులెత్తి చెప్పాలన్నా. మరి రవికిరణ్ రెడ్డి గారు, అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి గారు, లింగాల దశరథ్ గౌడ్ గారు, కంచర్ల శివారెడ్డి గారు, సామ రామరెడ్డి వారి తనయులు దయారెడ్డి గారు, పిఎస్కే గ్రూప్, అలాగే జిట్టా పద్మా సురేందర్ రెడ్డి గారు. జై బోలో గణేశ భగవానికి, జై బోలో గణేశ భగవానికి. లడ్డు వేలం పాట పొంగటి లక్ష్మారెడ్డి గారు ప్రారంభిస్తారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణరెడ్డి గారు, మాజీ చైర్పర్సన్ జిల్లా పరిషత్ అనిత హరినాథ్ రెడ్డి గారు, మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలు, వేదిక ఇచ్చిన పెద్దలు, భక్త కేసులు విచ్చేసినటువంటి మీడియా ద్వారా విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా బాలాపూర్ గణేష్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నారు. 32 సంవత్సరాల నుంచి కూడా లడ్డు తీసుకున్న వారు, వాళ్ళ పేర్లు కొలన్ మోహన్ రెడ్డి, కొలన్ కృష్ణారెడ్డి, కళ్యాణ్ అంజిరెడ్డి, కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి, గుండోజీ రంగనాథాచారి మాజీ సర్పంచ్, కందాడ మాధవ్ రెడ్డి, చిగిరింత పెద్దబాలరెడ్డి, ఇబ్రాహిం శేఖర్ బడంపేట్ ఎక్స్ డిప్యూటీ మేయర్, చిగిరింత తిరుపతి రెడ్డి, సరిత కొడాలి శ్రీధర్ బాబు, కొలన్ బ్రదర్స్
పన్నాల గోవర్ధన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే, సింగిరెడ్డి జయేంద్ర రెడ్డి, కళ్యాణ్ మదన్ మోహన్ రెడ్డి, కందాడి స్కైలాబ్ రెడ్డి, నాగం తిరుపతి రెడ్డి, తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా, కొలన్ రామరెడ్డి, మరి శశాంక్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా వేలంపాట్లో పాల్గొనేవారు మర్రి రవికిరణ్ రెడ్డి చంపాపేట్, అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి ఎల్బీ నగర్, లింగాల దశరథ్ గౌడ్ కర్మంఘాట్, కంచాల శివారెడ్డి కర్మంఘాట్, సామా రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్, జిట్టా పద్మ సురేందర్ రెడ్డి చంపాపేట్. जय बोलो गणेश भगवान की, जय बोलो गणेश भगवान की, जय बोलो गणेश भगवान की. బాలాపూర్ గణేష్ ఉత్సవ తరఫున 1,116 రూపాయలు వేలంపాట. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున 1,116 రూపాయలు. కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి 51,000, మరి రవికిరణ్ రెడ్డి 1,00,000 రూపాయలు. అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి 2,00,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 3,00,000 రూపాయలు. కంచర్ల శివారెడ్డి కర్మంఘాట్ 4,00,000 రూపాయలు. సామా రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్ 6,00,000 రూపాయలు. పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 7,00,000 రూపాయలు. జిట్టా పద్మ సురేందర్ రెడ్డి చంపాపేట్ 8,00,000 రూపాయలు. మర్రి రవికిరణ్ రెడ్డి 9,00,000 రూపాయలు. సామా పనీత హలో 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 లింగాల దశరథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. 35 లక్షల రూపాయలకు కర్మంఘాట్ వాస్తవ్యులైనటువంటి లింగాల దశరథ్ గౌడ్ గారు, వీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాథుల లడ్డు కోసం చాలా ప్రయత్నించారు. 2025 సంవత్సరానికి గాను 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూను కైవసం చేసుకున్నారు. లింగాల దశరథ్ గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బ్యాండ్ ఏడున్నా ముందుకు రావాలన్నా బ్యాండ్ వారు దయచేసి లింగాల దశరథ్ గౌడ్ గారు ఇక్కడ వేదికపైకి రావాలి. హలో 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 అలాగే అన్న దశరథ్ గౌడ్ అన్న, మీతో పాటు ఇంకొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది వేదిక మీకు పోవాలి. లింగాల దశరథ్ గౌడ్ గారు 35 లక్షల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. వారిని బ్యాండ్ వారిని రావాలి. పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారిని రానియాలన్నా, పోలీసు వారు దయచేసి పోలీసు వారికి బ్యాండ్ వారిని రానియాలి. పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారు ఎక్కడన్నా ముందుకు రండి. ఆనవాయితీ ప్రకారం దశరథ్ గౌడ్ గారు 35 లక్షలు ప్రజలందరూ ముందట ఇప్పుడు ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతుంది. పైసలు కింద అన్నా దయచేసి అర్థం చేసుకోవాలి. క్యాంటర్ దిగనా జర దిగు.
లింగాల దశరథ్ గౌడ్ గారు 35 లక్షల రూపాయలకు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూలు దక్కించుకున్నారు. వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. బ్యాండ్ వారు రావాలన్నా, బ్యాండ్ ముందుకు రాదని అట్లే పోలీసు వారు దయచేసి లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూలు దక్కించుకున్నారు. వారికి ఆ యొక్క భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని ఉత్సవ సమితి సభ్యులు ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము. అలాగే దశరథ్ గౌడ్ అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే పైసలు కూడా ఇవ్వాలన్నా, పైసలు ఇచ్చాను, పైసలు ఆ బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుందన్నా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీస్ వారు అంటే తిప్పండి, పోలీస్ వారు. దశరథ్ గౌడ్ అన్న మా బాలాపూర్ 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూను దక్కించుకున్నారు. వారు ఆ యొక్క పైసలను ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. పైసలు ఇక్కడ పంపిదన్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి దలిచిందని చాలా సంతోషంగా ఉందన్న. పోలీసు వారు దయచేసి ఉత్సవ సమితి వారికి సహకరించండి. అన్న అయిపోయింది నా ప్రోగ్రామ్, ఎందుకు ఇప్పుడు ఫోర్స్ఫుల్ అయిపోయింది. జై బోలో గణేష్ భగవాన్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్న ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్న. పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి, ఇంకెందుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్నా ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం, కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదంచి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న, హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా, అందరిని కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అలాగే మాకు నవరాత్రులకు సహకరించినటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వారికి, హైదరాబాద్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ వారికి, బడంపేట్ కార్పొరేషన్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అలాగే మాకు గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూలు ఇస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు అని ఫుడ్స్ వారికి, సుధాకర్ రెడ్డి డెకరేటర్స్, భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి, భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి. అలాగే సెట్టింగ్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారికి కూడా బగ్గి ముందుకోవాలన్నా కొంచెం పోలీసు వారు సహకరించి బగ్గిని కొంచెం ముందుకు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గికి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మీలో దిగురి క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గికి స్థలం ఇవ్వండి ముందరికి. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఎదురుగా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మాకు నవరాత్రులు సహకరించినటువంటి ఫోటోగ్రాఫర్ గారికి,
అంబి మహారాజ్ అలాగే గణేష్ వీరికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పోలీసు వారు దయచేసి సహకరించండి అన్న, మీరు మా మీద రుద్దితే అన్న. పోలీసు వారు దయచేసి సహకరించండి, మాతో కొట్లాటలు వద్దన్నా, మీకు ప్రశాంతంగా ఉంటాం. తమ్ముడు కొద్దిసేపు ఆడుకోనివ్వండి, తమ్ముడు ఆడండి. పోలీసు వారు దయచేసి, పోలీసు వారు అన్న పోలీసు వారు దయచేసి అన్న, పోలీసు వాళ్ళకి అన్నా, పోలీసు వారు ఉత్సవ సమితి వారిని ఇట్లా చేసి ఎట్లా అన్న? పోలీసు వారు ఉత్సవ సమితి వారిని ఇట్లా చేసి ఎట్లా కొడతారా అన్న? చేసుకోవచ్చా? లాఠీలు పెట్టి కొడుతుంటుంది అన్న. పోలీసు వారు దయచేసి సహకరించండి, 10 నిమిషాలు అయితే మేమే ఇచ్చేస్తాం అంతా. పోలీసు వారు పోలీసు వారు సహకరించండి అన్న. ఉత్సవ సమితి వారిని చేసుకుంటే ఏమొస్తుంది? మరి వాళ్ళే కొడుతున్నారు. తమ్ముళ్ళు కొంచెం డాన్స్ ఆడుకోండి, తమ్ముళ్ళు కొంచెంసేపు ఆడుకోండి. పోలీసు వారు అన్న ఒక 10 నిమిషాలు. Play by USB drive. FM mode. Play by USB drive. హలో महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु देव शुभकारतु सर्वदा. गणपति